ఇక్కడ ఉష్ణోగ్రత పోతా ఉంటే ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు 40 కంటే తక్కువ ఉంటుంది బ్లైండ్గా. ఇక్కడికి వచ్చేసరికి మైనస్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మైనస్లో ఉంటుంది. అందుకోసమే ఈ ఏరియా అంతా సముద్రాలు గడ్డగట్టి టైటానిక్ షిప్ మునిగిపోయింది అని అంటారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? ఐస్ బర్గులు మొత్తం స్టడీ చేయొచ్చు, అది జాగ్రత్త మొత్తం స్టడీ చేయొచ్చు. గ్రీన్విచ్ రేఖాంశం అని అంటాం. సో గ్రీన్విచ్ రేఖాంశానికి ఇటువైపు 180 ఉంటాయి, ఇటువైపు 180 ఉంటాయి. మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి. లాంగిట్యూడ్స్ అంటాం మనం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే రాత్రి పగలు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 180 డిగ్రీల ఈస్ట్ డిగ్రీస్ దగ్గర జపాన్ ఉంటుంది. అందుకోసమే జపాన్ ఏమంటాం, సూర్యుడు ఉదయించే దేశం అని ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. సూర్యుడు ఏం ఉదయించడు, ఆయన ఎప్పుడు పడుకోడు. అందరికీ ఏం ఉంటుందంటే సూర్యుడు పడుకుంటుడు లేస్తుండదు అనుకుంటు కాదు, సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. మన భూమి దిగడంతో ఎక్కడైతే ఫ్రంట్ సైడ్ ఉందో అది పగలు ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది నైట్ అవుతుంది. మనం ఎక్కడ ఉన్నాం, నైట్ ఎంత 82 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర ఉన్నాం. అది అలహాబాద్ ప్రయాగ నుంచి మనకు ఏపీలో కాకినాడ నుంచి వెళ్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే టైం జోన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రీన్ ఇక్కడ ఏదో 0 డిగ్రీ దగ్గర ఇప్పుడు 10 అవుతుందని అంటే ఇటువైపు 5:30 గంటలు ఇంకా తక్కువ అవుతుంది అన్నమాట. ఇటువైపు పోతా ఉంటే టైం పెరుగుతూ ఉంటుంది, ఇటువైపు పోతా ఉంటే టైం పెరుగుతుంది. సూర్యుడు ముందుగా వస్తాడు. మన ఇండియాలో కూడా ఇక్కడ latitude or longitude? Who is ever చెప్తున్నారు longitude? Sun. Very good. చెప్పండి. ఓకే, ఇది latitude. Latitude అంటే మనకు అడ్డంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుని యొక్క ఎవరైతే సూర్య భగవానుడు ఉంటాడో ఆయన యొక్క కిరణాలు ఇక్కడ స్ట్రైట్ గా పడుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తా ఉంటే ఏటవాళ్ళలో పడుతుంటాయి. దీన్ని నార్త్ పోల్ అంటుంటాము, దీన్ని సౌత్ పోల్ అంటుంటాము. ఇదంతా మంచు ప్రాంతం. ఎందుకు మంచు ప్రాంతం ఉంటుందంటే సూర్యుని యొక్క కిరణాలన్నీ వచ్చి ఇక్కడ రావడానికి చాలా టైం తీసుకుంటాం. అదే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో ఎలా ఉంటుంది, ఎమ్మటే సూర్యుడు నెట్ మీద ఉన్నప్పుడు ఎండ ఎలా ఉంటుంది, మార్నింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ సన్ రేస్ చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే మిట్ట మధ్యాహ్నం సన్ రేస్ డైరెక్ట్ పడ్డట్టు ఉంటుంది. దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ భూమికి కూడా సూర్యుడు చాలా పెద్దది, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. దాదాపు 14.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. 14.5. ఒక్కొక్కసారి అపహేలి పరహేలి అని ఉంటుంది. అంటే సూర్యుడికి ఉండడం వల్ల ఫ్లైట్ పోయేది, రైలు పోయేది, ఇంటర్నేషనల్ టైమింగ్ జోన్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ఒకటే టైం జోన్ తీసుకున్నారు ఈ 82.5 డిగ్రీల ఈస్ట్ రేఖాంశాలు. అట్లా చదువుకుంటా వాళ్ళు. ఇవన్నీ నేను ఎన్నో చదివింది కాదు, కాలంలో చదివి నాకు ఓరో చెప్పింది కాదు. I came India.